వందనం కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణులనా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ధన్యుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. రైతుల దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. వాక్య సందేశానికి ముందుగా స్తుతులకు పాత్రుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన పరిచర్య మీద మీ కనుదృష్టి, మీ మనస్సు నిత్యం ఉండునట్లుగా కృప చూపించమని, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. 33వ అధ్యాయం ఇదే కీర్తనల గ్రంథం 33:6 వచనం. ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగాను. ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగాను. యోహాను సువార్త 1వ అధ్యాయం. వాక్కు అనగా వాక్యం, వాక్యం అనగా దేవుని మాట, మాట అనగా దేవుడు పలుకుట, సమస్తమును ఆయన మూలముగా కలిగింది అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాం. ఆది యందు వాక్యం ఉండెను. వాక్కు దేవుని యొద్ద ఉండెను.
వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆయన వాక్కు. నీవు నేను చీకట్లో జీవించుట ఇష్టం లేక నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. అందు నిమిత్తమై సృష్టిని, చీకటిగా ఉన్నటువంటి సృష్టిని వెలుగుమయముగా చేసినాడు. 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికాను. ఆయన పలుకులను గురించి, ఆయన వాక్కును గురించి నేను సెలవిస్తున్నా. ఆ జలాలన్నీ ఒకచోటే ఉంటే మీది జలాలు క్రింది జలాలని వేరుపరచునుగాక అని పలికిన దేవుడు ఆ ప్రకారము ఆయన. 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరు నేల కనబడును గాకని పలుగ్గా ఆ ప్రకారం ఆయన. మానవులు నివసించటానికి 6 నేల అవసరము కనుక భూమిని ఏర్పాటు చేసినాడు. 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనముల గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకోగా ఆ ప్రకారం ఆయన. ఫలమిచ్చు ఫలవృక్షములు. ఈనాడు నీవు నేను లోకమంతా కూడా ఆ ఫలాలే, ఆ విత్తనాలే మనం తింటున్నాం కాదంటారా? 14, 15 వచనాలు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలములను జ్యోతులు కలుగ్గాకని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమై నీకు మరి దినములు, కాలములు, సంవత్సరములు మరి జరుగుట కొరకు సూర్య చంద్ర నక్షత్రములను దేవుడు ఏర్పాటు చేసినాడు. జస్ట్ మాట పలుకగా ఆ ప్రకారము ఆయన. 20వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. ఆ ప్రకారము అయింది. కాబట్టి భూమి మరి పక్షులు మరి జలములో చేపలు ఇలాగ పుట్టించుగాకని పలుకగానే ఆ ప్రకారము. ఇప్పుడు మనం చదువుకున్నాం 107వ కీర్తన. చూడండి, పరిశుద్ధ గ్రంథం మీ వద్ద ఉన్నట్లయితే కీర్తన గ్రంథం 107, 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి ఎవరిని బాగు చేసాను? ఎవరిని బాగు చేశాడండి? వారిని బాగు చేసాను. వారెవరు? ఇశ్రాయేలీయులు. ఎందుకు ఇలా జరిగింది? ఆయన మాట ప్రకారం, ఆజ్ఞ ప్రకారం జీవించని కారణాన కష్టములను ఎదుర్కొనవలసి వచ్చినది. సాధారణంగా దేవుడు ఎప్పుడు గుర్తుకు వస్తాడు అంటే
కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు కాదంటారా? సత్యం. ఇశ్రాయేలులకు కూడా అదే జరిగింది. చూడండి, 106వ అధ్యాయంలో 21వ వచనం చదువుతున్నాను. ఐగుప్తులో గొప్ప కార్యములను చేసిన దేవుడు, హాము దేశములో ఆశ్చర్య కార్యములను చేసిన దేవుడు, ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. ఐగుప్తులో 7 సంవత్సరాలు, పంట పండిన 7 సంవత్సరాలు, కరువు వచ్చిన 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు యోసేపు నాయకత్వంలో ఇశ్రాయేలీయులను, అన్నలను పోషించినది వాస్తవికము కాదా? తదుపరి మరి యోసేపుని ఎరుగని రాజు ఫరో మరి వచ్చిన తర్వాత ఈ ఇశ్రాయేలీయులు మనకంటే అధికులని చెప్పి వెట్టి చాకిరి 430 సంవత్సరాలు వారిని బాధ పెట్టిన తర్వాత దేవుడు వారి మొరను విని మోషే నాయకత్వంలో వారిని విడిపించింది వాస్తవికం కాదా? మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసి, ముందు నొయ్యి వెనక గొయ్యి. మోషే నాయకత్వంలో ఫరో ఎదుట 10 సూచక్రియలు చేసిన తర్వాత, ఇశ్రాయేలును విడిపించిన తర్వాత వారు దేవుణ్ణి ఆరాధించడానికి కనానుకు ప్రయాణమవుతున్న సందర్భంలో వారి కాలి నడకన ప్రయాణం అవుతూ ఉంటుండగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఏంటిది? ఇశ్రాయేలు అనే మాట. ఐగుప్తులో ఉంటే కీరకాయలు, బీరకాయలు, సొరకాయలు అయ్యేదో తిని బ్రతికే వాళ్ళం కదా, అక్కడ సమాధులు లేవని ఇక్కడ ఎర్ర సముద్రంలో మమ్మల్ని ముంచివేయటానికా అని సనిగారు. మోషే దేవుడైన యెహోవా వైపు తిరిగి ప్రభువా అన్నాడు. 10 సూచక్రియలు ఐగుప్తులో చేస్తే, ఐగుప్తులో 14 సంవత్సరాలు కాకుండా అనేక సంవత్సరాలు పోషించబడితే మర్చిపోయారు. ఆ గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు కనుక ఎర్ర సముద్రము కూడా పాయలు చేసి 6 నేలలు ఇశ్రాయేలును నడిపించిన రీతిని కూడా మర్చిపోయారు. 107వ కీర్తనల గ్రంథం 1, 2, 3 వచనాలు చదువుతున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుతారు కాక. ఎవరు పలుకుతారండి? దేవుని చేత విడిపించబడినటువంటి వారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. ఏ మాట? యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. నిత్యము ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక నిత్యము ఎడబాయక కదా. ఎంత స్పష్టంగా మరి దేవుడు సెలవిస్తున్నాడండి. చూడండి ఆ మాటలు అది చదువుతాను. 31వ అధ్యాయం 28 ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన కృప చూపే దేవుడు. చూడండి, 4 కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాలు. వారు అరణ్యమందలి అంటే ఎర్ర సముద్రం దాటారు, అరణ్యం గుండా నడుస్తున్నారు. ఎడారి త్రోవను తిరుగులాడుచున్నది, నివాసపురమేది వారికి దొరకకపోయిన. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టకాలంలో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన వారులారా, మీరు మొరపెట్టినట్లయినచో ఆయన విడిపించ శక్తిమంతుడు. చూడండి, 9, 10, 11, 12, 13 వచనాలు చదువుతున్నాను. ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేశాను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాను. కష్టకాలం. యోనా సముద్ర గర్భంలో ఉన్నాడు. కష్టకాలంలో పోయి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించయా, అక్కడ ఉగ్రత జరుగుతుంది, 40 దినాలకి వారు మరి సమూల నాశనం అయిపోతారు, అగ్ని దిగి వచ్చి వారిని కాల్చి వేస్తుందని చెప్పమంటే ఈయన ఉగ్రత తెచ్చుకొని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి అక్కడ చేరి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించు. కష్టకాలం. సంసోను చూస్తే ఫిలిస్తీన్లు గడగడలాడుతూ ఉంటే అయ్యగారేమో దెలీలా ఒడిలో మరి తాన మరి గడుపుతూ ఉంటే కడుకు గ్రుడ్డివాడై కన్నులు ఓడబెరికి గుండు కుట్టించబడి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేయబడి తిరిగిలేసినవాడు అయిపోయాడు. అప్పుడు దేవుణ్ణి ఈ ఒక్కసారి ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను బాగు చేయి, నన్ను విడిపించు, నన్ను రక్షించు అన్నాడా? దేవుని శక్తిని కనుపరచు. నేను బ్రతకకూడదు, నేను నాజీరు చేయబడి ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిని, అలాగను జీవించవలసిన వ్యక్తిని అలాగూ జీవించలేదు, నాకు ఇది తగిన శిక్షే. అయితే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ దేవుడు కరుణించాడు, దేవుడు శక్తినిచ్చాడు. 3 అంతస్తుల భవనం, 1000 మంది సర్దారులు ఆహ్లాదకరంగా సంసోను బలి ఇవ్వాలనుకుంటే సంసోను చేతిలో వారు మరి ఇచ్చినటువంటి 2 స్తంభాలు తను ఒక భూకంపము వచ్చినట్లుగా కదిలించి సర్దారులో తను చనిపోయారు. దేవుడు సహాయం చేయలేదా? తను కోరుకుంటే విడిపించేవాడే, కానీ పశ్చాత్తాపడ్డాడు. ఎంత తప్పు చేస్తున్నాను, ఎటువంటి ప్రవర్తనతో జీవిస్తున్నాను, ఏ విధానంలో దూషిస్తూ ఉన్నాను, ఏ విధానంలో నేను నడుచుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలే కదండి చేసేది,
వేరే వాళ్ళు చేస్తారా? అన్యులు వస్తారా? అన్యులు రారు. ఎందుకు? వారికి భయం. మన దేవుడు చూచే దేవుడని, వినే దేవుడని, సహాయం చేసే దేవుడని తెలుసు. అందువల్ల మన జోలికి రా. మన జోలికి వచ్చేది ఎవరంటే అరాకుర, కొంత వాక్యం తెలిసిన వాళ్ళు, కొంత భక్తి పరులు, కొంత ఇచ్చేవాళ్ళు, కొంత నాటకం ఆడేవాళ్ళు. ఇటువంటి వారు అలాగ వస్తారు. అటువంటి వారు ఎవరు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. నీవు దేవుని ప్రజవేనా? నీవు దేవుని గొర్రెవేనా? నీవు దేవుని యొక్క మన సన్నిధిలో నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకొనమని మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, మన పద్ధతి ఎలా ఉన్నది? మరి ఇశ్రాయేల్ పద్ధతి ఇదండి, మన పద్ధతి కూడా సేమ్. ఆ సేమ్ పోయి షేమ్ అయిపోతున్నారు, అవమానాలకి గురి అయిపోతున్నారు. కాదంటారా? ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని మొత్తినా ఏదో మరి దున్నపోతుకు ములుకర వేసి పొడిస్తే దానికి ఏమంత చలనం ఉండదట. అలాగ చిన్న చిన్న దెబ్బలు, చిన్న చిన్న గాయాలు, చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటే వాటన్నిటినీ దేవుడు ఏదో అడుక్కున్న కారణాన, ప్రతిమాలకున్న కారణాన, గోదారుకున్న కారణాన సహాయం చేస్తూ ఉంటే రెచ్చిపోతూ ఉంటారు. ఇశ్రాయేల్ చేసే పనులు అవండి, దేవుడు చేసే పనులు అవి. చూడండి, కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 107వ కీర్తనలాగా 107వ అధ్యాయం 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి మనలను బాగు చేయును. రెండవదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యం అనగా వాక్యం, వాక్యం అనగా దేవుడు, దేవుడు అనగా ఆయన వాక్కు. ఆ సత్యము, ఆ వాక్కు నువ్వు అనుసరిస్తే నిన్ను పాపము నుండి, శాపము నుండి, అపరాధముల నుండి, నిత్య నాశనం నుండి, నరకము నుండి తప్పిస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి మరి చెడుగా జీవించిన నీవు తెలుసుకొని గ్రహించి ఆ తప్పిదముల నుండి విడుదల పొంది మంచిగా జీవించడమే స్వతంత్రత. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వాక్కు. నీకు విశ్వాసం ఎలా వచ్చింది? నువ్వు ప్రభువుని ఎలా నమ్ముకున్నావు? నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అని ఎలా పిలువబడుతున్నావు? ఆయన మాట, ఆయన వాక్కు నువ్వు నమ్మావా? లేక నమ్మకుండానే నేను చూస్తేనే నమ్ముతానని? ఓ శిష్యుడు అన్నాడు కదా, ఆ శిష్యుని పేరు నాకు తెలియదు, నాకంటే మీకు బాగా తెలుసు. అందుకే దేవుడు ఏమన్నాడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని వాక్కును నువ్వు వింటున్నావా? దేవుని వాక్కును నువ్వు నమ్ముతున్నావా? దేవుని వాక్కు నిన్ను హెచ్చరిస్తుందా? దేవుని వాక్కు నిన్ను గద్దిస్తుందా? దేవుని వాక్కు నిన్ను సరైన రీతిలో నడిపిస్తుందా? అసలు దేవుని వాక్కును చదువుతున్నావా? నీకు ఇష్టమన్నప్పుడు ఒక 4 లైన్లు, నీకు కష్టం అన్నప్పుడు ఒక అధ్యాయం, నీకు బాధ ఉన్నప్పుడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలను పెట్టుకుంటారు, చెప్పుకుంటారు. దేవుని వాక్యానికి చోటు లేదు, దేవుని వాక్యాన్ని చదవరు, దేవుని వాక్కును సరిగా వినరు,
ఒకవేళ విన్నా అది వ్యతిరేక అర్థముగా చేసుకుంటారు, తమ జీవితాలను సరిదిద్దుకొనరు. చూడండి, 2వ తిమోతి రాసినటువంటి పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్కును చాలా జాగ్రత్తగా వినండి. ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడును, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించచ్చు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చే ఉంది. హెచ్చరించే బోధకుడు అవసరంలే, గద్దించే బోధకుడు అవసరంలే, బుద్ధించే బోధకుడు అవసరంలే. ఏంటి, మమ్మల్ని గద్దిస్తున్నావు, మమ్మల్ని హెచ్చరిస్తున్నావు, మాకే బుద్ధి చెప్తున్నావు? ఇది నా మాటలు కాదండి, ఇది దేవుడు చెప్పిన మాటలు. అపొస్తలుడు పౌలు రౌడీ షీటర్ ఒకప్పుడు చాలా స్పష్టంగా మరి రాయబడింది. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వము దోషకుడను, హింసకురుడు, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎలా ఉన్నాను? సరిగా ఉన్నావా? ఆఖరిగా ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజిస్తున్నావా? దేవుని మాటలు అవేమిస్తాయి? ఆఖరిగా చూడండి, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నది. ఎవరు మాటలు వింటున్నామండి? మోసపోకము, దేవుడు వెక్కిరింపబాడు. మనుషుడు ఏమి విత్తున్నావు ఆ పంటనే కొన్ని ప్రార్థన చేసుకున్న ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదలు పొందన స్తోత్రాలు అయా. మీరు మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేసేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా మీ వాక్కు ప్రభా వినని వారు, గ్రహించని వారు, తెలుసుకుని వారు, ఎరుగుటకు గ్రహించుటకు తెలుసుకున్నట్టుకు మార్గం సమకం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక.